ఇక ప్రభుత్వ పెద్దల కన్ను చిరు వ్యాపారులపై పడింది. మోండా మార్కెట్ వద్ద చిరు వ్యాపారులపై ప్రతాపం చూపించింది. బుల్డోజర్ జేసీబీలతో హడలెత్తించింది. ఒకే రోజు 800 చిరు వ్యాపారులను రోడ్డు పాలు చేసింది. ఫుట్పాత్ క్లీనింగ్ పేరుతో దమనకాండ సాగించింది. కనీసం నోటీసులు ఇవ్వకుండా, ప్రత్యామ్నాయం చూపకుండా కూల్చివేసి పైశాచిక ఆనందం పొందింది. భూదాహంతో నిరుపేద రైతుల బతుకులను రేవంత్ సర్కారు ఛిద్రం చేస్తోంది. పేదలపై పగబట్టినట్లుగా వారి భూములను కొల్లగొట్టి పెద్దలకు భూసంతర్పణ చేస్తోంది. హైదరాబాద్ నగరంలో ఏండ్లుగా చిరు వ్యాపారం చేసుకునే బడుగు జీవులపై ప్రతాపం చూపించింది. నగర శివారు ప్రాంతాల్లో గల అసైన్డ్ భూములే లక్ష్యంగా నిరుపేద రైతుల నుంచి సర్కారు ఇష్టారీతిన కొల్లగొడుతోంది. మైనింగ్ పేరుతో అడ్డగోలుగా భూముల్ని కాంట్రాక్టు సంస్థలకు దారాదత్తం చేస్తోంది. సర్కారు విధానాలతో హైడ్రా, జీహెచ్ఎంసీ సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలకు నిద్ర లేకుండా హడలు పుట్టిస్తోంది. పొట్ట చేత పట్టుకుని బతుకు జీవుడా అంటూ ఆరుగాలం కష్టపడే బడుగు జీవులపై సర్కారు పంజా విసురుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిన్న రహదారుల విస్తరణ, ఫుట్పాత్ క్లీనింగ్ ముసుగులో రహదారులపై అమ్మకాలతో జీవనోపాధి పొందే చిరు వ్యాపారులపై బుల్డోజర్లను దింపి వారి జీవితాలను రోడ్డుపాలు చేసింది. ఎలాంటి ముందస్తు నోటీసులు, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకుండా చర్యలు తీసుకుంది. అధికార యంత్రాంగంపై బాధిత వ్యాపారులు తిరగబడ్డారు. బుల్డోజర్లకు అడ్డంగా పడుకొని ఆందోళన చేపట్టారు. మోండా పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 6 జోన్లలో కలిపి 798 చోట్ల జరిపిన కూల్చివేతలు ఉద్రిక్తతకు దారితీసింది. చిరు వ్యాపారులపై బుల్డోజర్లను దింపిన సర్కారు తీరుపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఉరుములేని పిడుగులా బడుగుజీవుల బతుకులను సర్కారు మరోమారు రోడ్డుపాలు చేసింది. అక్రమార్కుల్ని వదిలి పొట్టజేత పట్టుకొని ఆరుగాలం శ్రమించే కష్టజీవులపై దౌర్జన్యానికి దిగింది. రహదారుల విస్తరణ, ఫుట్పాత్ క్లీనింగ్ ముసుగులో రోడ్లపై చిరు వ్యాపారం చేసుకుని కుటుంబాల్ని పోషించుకునే వేలాది మందిపై దాడి చేసింది. శనివారం తెల్లారేలోగా బుల్డోజర్లు, జేసీబీలతో జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగి తమ ప్రతాపం చూపారు. 6 జోన్ల పరిధిలోని 798 చిరు వ్యాపారాల జీవితాలను అంధకారంలోకి నెట్టారు. మోండా మార్కెట్, ఆరాంఘర్, మదీనా ప్రాంతాల్లో వ్యాపారుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ పోలీసులు, అధికారులు తమ బలగాలతో కూల్చివేతలు చేపట్టారు. ముందస్తుగా ఎలాంటి నోటీసులు లేకుండా, నిరాశ్రయులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండా ఒక్కసారిగా యంత్రాలతో విరుచుకుపోవడంతో ఏండ్ల తరబడి వ్యాపారాలు చేసుకుంటున్న కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పాత బస్తీలోని లాడ్ బజార్, రికాబ్గంజ్ రోడ్డుతో పాటు ఖైరతాబాద్, రాజేంద్రనగర్ పరిధిలోని శ్రీనగర్ కాలనీ, ఆరాంఘర్ వరకు ఉన్న ప్రధాన రహదారులపై ఉన్న తోపుడు బండ్లు, చిన్నపాటి డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. గడువు ఇవ్వాలని బాధితులు వేడుకున్న అధికారులు వినిపించుకోలేదు. బుల్డోజర్లకు అడ్డంగా పడుకొని బాధితులను నిరసన తెలిపినా కనికరించలేదు. సికింద్రాబాద్ మోండా మార్కెట్లో జరిపిన కూల్చివేతలను బాధిత వ్యాపారులంతా ముక్తకంఠంతో నిరసన తెలిపారు. జేసీబీల ఎదుట నిలబడి ఆందోళనకు దిగారు. నిరసనలతో ట్రాఫిక్ పోలీసులు వెనక్కి తగ్గారు. అక్కడితో ఆగకుండా వ్యాపారులు మోండా పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. దుకాణాల్లోని సామాగ్రిని తీసుకునేందుకు చిరు వ్యాపారులు అరగంట సమయం ఇవ్వాలని వేడుకున్నా వినకుండా నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు. కోర్టు అడ్వకేట్ బాధితుల పక్షాన అధికారుల్ని వేడుకున్నా వినిపించుకోలేదు. అధికారుల ఆదేశాలతో దుకాణాలను బుల్డోజర్ డ్రైవర్లు క్షణాల్లో నెలమట్టం చేశారు. మదీనా, ముర్గి చౌక్ ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు చేపట్టిన కూల్చివేతల్ని ఎంఐఎం ఎమ్మెల్సీ రెహ్మద్ బేగ్, పత్తర్గట్టి కార్పొరేటర్ సోహెల్ ఖాద్రీ అడ్డుకున్నారు. జేసీబీ డ్రైవర్తో పాటు జీహెచ్ఎంసీ అధికారులపై ఎమ్మెల్సీ బేగ్ తమాషా చేస్తున్నారా అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో కొద్దిసేపు మదీనా, ముర్గి చౌక్ ప్రాంతాల్లో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. కూల్చివేతలకు ఉపయోగించే బుల్డోజర్, జేసీబీ వాహనాలపైకి చేరుకున్న నేతలు అధికారుల చర్యలను నిలదీస్తూ ఇప్పటివరకు జారీ చేసిన నోటీసులు ఎక్కడంటూ ప్రశ్నించారు. దీంతో అధికారులు వెనక్కి తగ్గి కూల్చివేతల్ని నిలుపుదల చేస్తున్నామని ప్రకటించారు. పాదచారుల సౌకర్యం ముఖ్యమైన అంశమే అయినప్పటికీ చిరు వ్యాపారుల కోసం ప్రభుత్వం కేటాయించిన వెండింగ్ జోన్ల ఏర్పాటును విస్మరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.